సాంస్కృతిక కార్యక్రమాలు, కళా ప్రదర్శనలు, ప్రభుత్వ కార్యక్రమాలు, వివాహ వేదికలు, ఇతరత్ర కార్యక్రమాలు వేటిని నిర్వహించాలన్నా ముందుగా ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చే పేరు రవీంద్ర భారతి. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఉన్న ఈ రవీంద్ర భారతి ఆడిటోరియం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది. రవీంద్ర భారతి అంటే ప్రేక్షకులకు కూడా ఒక క్రేజ్. ప్రేక్షకులకే కాదు, కార్యక్రమాల నిర్వాహకులకు కూడా ఆ వేదిక అంటే మోజు. రవీంద్ర భారతిలో కార్యక్రమాలు చేస్తున్నారంటే అదొక స్టేటస్ సింబల్ గా భావిస్తారు. అందుకే అడ్వాన్స్ గా ఆడిటోరియం బుక్ చేసుకుంటారు. కళాప్రియుల మనోధామంగా పేరుగాంచిన ఈ రవీంద్ర భారతి జానపద, శాస్త్రీయ కళా ప్రదర్శనలు, నాటకం, సినిమా, ఆధునిక కళారీతులకు ఆలవాలం అని చెప్పుకోవచ్చు. రవీంద్ర భారతి ప్రతిష్టాత్మకమైన ఇంటాక్ హెరిటేజ్ అవార్డును గెలుచుకుంది. ప్రభుత్వ రంగ సంస్థలు అలాగే ప్రైవేట్ సంస్థలు కూడా రవీంద్ర భారతిలో కార్యక్రమాలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఆడిటోరియంలో నిర్వహించే కార్యక్రమాల ద్వారా వచ్చే ఆదాయాన్ని తెలంగాణ ప్రభుత్వం భాషా సంస్కృతి ఆధ్వర్యంలో నడిచే వివిధ కళాశాలల నిర్వహణకు ఉపయోగిస్తుంది. భాషా సంస్కృతి ఆధ్వర్యంలో నడిచే 6 కళాశాలలు 3 హైదరాబాద్లో, వరంగల్, నిజామాబాద్, పెద్దపల్లిలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. వీటితో కూచిపూడి, భరతనాట్యం, కథక్, మృదంగం, డోలు, ఫ్లూట్, తబలా వాయిద్యంలో శిక్షణా తరగతులు నిర్వహిస్తారు. ఈ కళాశాలల నిర్వహణ బాధ్యతలను తెలంగాణ ప్రభుత్వం భాషా సంస్కృతి విభాగం పర్యవేక్షణలో ఉంటాయి. కొన్ని సందర్భాల్లో నియామకాలు సైతం ఆ శాఖ డైరెక్టర్ నిర్వహిస్తారు. అలాగే రవీంద్ర భారతిలో జరిగే ప్రతి ప్రభుత్వ కార్యక్రమాలను ఆ శాఖ డైరెక్టరే నిర్వహిస్తారు. ప్రస్తుతం ఈ సంస్థకు ఒక డైరెక్టర్ ఉన్నారు. 2014 సంవత్సరంలో బాధ్యతలు చేపట్టిన ఆ డైరెక్టర్ 2024 వరకు కొనసాగుతూ ఉండటం ఆశ్చర్యం. ప్రభుత్వ నియమావళి ప్రకారం ఓ సంస్థ డైరెక్టర్ అయినా 4 ఏళ్ల కన్నా ఎక్కువగా ఆ పదవిలో ఉండకూడదు. ఆ మేరకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ అదే శాఖలో, అదే పోస్టులో దశాబ్ద కాలంగా ఒకే వ్యక్తి కొనసాగడం చిత్రం. ప్రభుత్వం మారినా ఈ డైరెక్టర్ మారలేదు. ఎవరూ కూడా పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఆ శాఖ డైరెక్టర్గా వ్యవహరించిన రాళ్లబండి కవితా ప్రసాద్ నుండి 2014లో బాధ్యతలు స్వీకరించిన ప్రస్తుత డైరెక్టర్ ఆ శాఖలో ఏ నియామకాలు జరిగినా, ఏ కళా ప్రదర్శనలు జరిగినా, ఏ కళాకారులను ఆహ్వానించాలి, ఎవరికి ఎంత పారితోషికం ఇవ్వాలి తానే నిర్ణయిస్తారని వినికిడి. అంతేకాకుండా ప్రభుత్వం నిర్వహిస్తున్న కళాశాలల్లో ఉద్యోగస్తుల నియామకాల నుండి వేరే రాష్ట్రాలకు, వేరే దేశాలకు కళాకారులను పంపడం వంటి అంశాలలో ఈ డైరెక్టర్ నిర్ణయాలే కీలకమంటున్నారు. ఈ నిర్ణయాల వెనుక ఆ డైరెక్టర్ తెరచాటు కమిషన్ల గురించి ఆ శాఖలో చెప్పుకుంటున్నారు. వరంగల్ సాయంపేటకు చెందిన ఈ అధికారి కాకతీయ యూనివర్సిటీ నుండి ఎంఎడ్ పూర్తి చేసి 1996లో ప్రభుత్వ ఉద్యోగిగా బాధ్యతలు స్వీకరించాడు. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ఈయన తెలంగాణ కళాకారులను ఎక్కువగా ప్రోత్సహిస్తారు అంటారు. కానీ తాను అనుకున్న వారిని ఎంచుకుని వారి ద్వారా తమకు ముట్టాల్సినవి వస్తేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తారని చాలామంది కళాకారులు బహిరంగంగానే చెబుతూ ఉంటారు. మరొక ముఖ్య విషయం ఏమిటంటే, ఎవరైనా రవీంద్ర భారతిని బుకింగ్ చేయాలంటే వెబ్సైట్ ద్వారా చేసుకునే విధానం ఉండాలి, లేదా ఫోన్ చేసి బుకింగ్ చేసుకునే విధానమైనా ఉండాలి. అలా కాకుండా మనుష్యులు నేరుగా వెళ్లి తమదైన ప్రత్యేక పద్ధతిలో డీల్ చేస్తేనే ఆడిటోరియం దొరుకుతుందనే ఆరోపణలు ఉన్నాయి. అలా వెళ్తే సులభంగా ఏ రోజు అంటే ఆ రోజే, లేదా కాస్త అటు ఇటుగా బుకింగ్ కన్ఫర్మ్ చేస్తారట. ఈ ఆడిటోరియం బుకింగ్ వ్యవహారాల్లో కూడా డైరెక్టర్ గారి మాటే ఫైనల్ అని వినికిడి. దాదాపు దశాబ్ద కాలంగా ఉన్న ఈ ఉన్నత అధికారికి గత ప్రభుత్వంలో ఉన్న ప్రముఖ మంత్రి, అలానే ఎమ్మెల్సీగా ఉండి ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగస్తుల నియామకాల విషయంలో తన చేతివాటం చూపించిన వ్యక్తి అండదండలు, సహాయ సహకారాలు పూర్తిగా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.
ప్రస్తుత ప్రభుత్వంలో కూడా తనకున్న పలుకుబడిని ఉపయోగిస్తూ యథేచ్ఛగా ఎలాంటి టెన్షన్లు లేకుండా తన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఎంతోమంది డైరెక్టర్లను మార్చిన రేవంత్ సర్కార్ ఈయన విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడం విచిత్రం. రేవంత్ సర్కార్ కూడా అస్మదీయులను ప్రోత్సహించడం విచిత్రం. ముందు ముందు ఈ శాఖలో ఎన్ని చిత్ర విచిత్రాలు చూడాలో వేచి చూద్దాం.